ఓకే. ఈరోజు డే 1 మనం రికర్షన్ సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ రికర్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనకి ఏం అర్థం అవ్వాలంటే రికర్షన్ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. అసలు రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఏం లేదు. చేసిన పనినే మళ్ళీ చేయడం ఇన్ని లూప్. కానీ దానికొక బేస్ కండిషన్ ఉంటది. అదేంటంటే టర్మినేషన్ కండిషన్. అది లేకపోతే స్టాక్ అనేది ఫుల్ అయిపోతుంది రికర్షన్‌లో. సో, బేస్ కండిషన్ అనేది ఇంపార్టెంట్ రికర్షన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అనుకుందాం. ఫ్యాక్టోరియల్ అనేది వెరీ సింపుల్ బేసిక్ రికర్షన్ ప్రాబ్లమ్. సపోజ్ మనం 4 ఫ్యాక్టోరియల్‌ని కనుక్కుందాం అనుకుంటే బిఫోర్ ఫైండింగ్ ద 4 ఫ్యాక్టోరియల్ వి మస్ట్ నో ద 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే జనరల్ ఏంటి? 4 ఇంటూ 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనేది 4 ఫ్యాక్టోరియల్‌తో ఈక్వలెంట్. 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే సేమ్ అదే ఆపరేషన్, బట్ ద పారామీటర్ అనేది చేంజ్ అవుతుంది. 4 బదులు 3 అవుతుంది. 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ కావాలంటే 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇది బేస్ కండిషన్. ఎప్పుడైతే 1 ఫ్యాక్టోరియల్ వస్తుందో మనం రికర్షన్ ఆపేసి 1 అనేది రిటర్న్ చేస్తాము. రికర్షన్ అనేది అంటే ఎలా అయితే మీరు స్టాక్లోకి ఎంట్రీ అవుతారో అలానే ఎగ్జిట్ అవుతారు. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్ అయితే ఏదైతే కాల్ స్టాక్లో లాస్ట్ ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత రిటర్న్ చేస్తుంది. ఇది బేసిక్ స్టాక్ ఫంక్షనాలిటీ. స్టాక్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో 1 అనేది వచ్చిన తర్వాత 1 రిటర్న్ చేస్తారు. అప్పుడు 2 ఇంటూ 1 ఏమవుతుంది? 2. దాని ప్రీవియస్ ఫంక్షన్కి 2 వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది ప్రీవియస్ స్టాక్కి. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ సేమ్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 6. ఈ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దాని ప్రీవియస్ 1 నుంచి. దీని వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే దీని బేస్ కండిషన్ నుంచి. ఇలా 6 అనేది రిటర్న్ అయిపోతుంది. 4 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అనేది 24. ఇది బేసిక్ రికర్షన్ అనమాట. సో కాల్ స్టాక్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది మనకి బేసిక్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి ఈ ఆపరేషన్స్ అప్లై చేయాలంటే. సో 3 ఫ్యాక్టోరియల్ కూడా సేమ్ ఆపరేషన్ చేస్తాం. అప్పుడు 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ కూడా సేమ్ ఆపరేషన్ అంటిల్ అండ్ అన్లెస్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. అది బేస్ కండిషన్. ఆబ్వియస్లీ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ కాబట్టి 1ని రిటర్న్ చేసేస్తాము. 1ని రిటర్న్ చేసినప్పుడు 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 4 24 అలా. ఇది బేసిక్ రికర్షన్ అనమాట. ఇది రికర్షన్ వర్క్ అయ్యే తీరు. రికర్షన్లో ఎలా జరుగుతుందంటే సేమ్ ఆపరేషన్ ఆ ఫంక్షన్లో సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. కాకపోతే ఆ ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అది బేసిక్ ఐడియా ఆఫ్ ది రికర్షన్. పారామీటర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఆపరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. ఇది రికర్షన్ అనేది. ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటంటే ల్యాడర్ ప్రాబ్లం. ల్యాడర్ అనుకోండి, స్టేర్ కేస్ అనుకోండి. సపోజ్ మన దగ్గర మెట్లలో 4 మెట్లు ఎక్కాలి. మనం 4 మెట్లు ఎలా ఎక్కాలి? ఒకేసారి ఎక్కొచ్చు, ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చు, లేదా 2 మెట్లు ఒకేసారి ఎక్కొచ్చు, 3 మెట్లు ఒకేసారి ఎక్కొచ్చు. ఇది కండిషన్. ఈ 3 నెంబర్స్ యూస్ చేసి మనం మెట్లు ఎక్కాలి. సపోజ్ 1 యూస్ చేసామనుకో ఒక్కొక్క మెట్టు అలా 4 స్టెప్స్ వేయాలి ఆ స్టేర్ కేస్ మొత్తం ఎక్కాలంటే. 2 తీసుకుంటే 2 టైమ్స్ మొత్తం టోటల్ 4 అయిపోద్ది. ఇలా 3 ఒకసారి ఎక్కితే నెక్స్ట్ ఒక మెట్టు మిగులుతుంది, దాన్ని 1 స్టెప్ వేయచ్చు. 3 + 4 3 + 1 4 అలా. ఇవి పాసిబిలిటీస్. 1 ఒక మెట్టు ఎక్కొచ్చు, తర్వాత 1 4 అయిపోతాయి. 1 ఎక్కి తర్వాత 2 మెట్లు ఎక్కి తర్వాత 1. ఇవి పాసిబిలిటీస్. ఇలా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నదే ప్రాబ్లం, ఎన్ని వేస్లో ఎక్కొచ్చు అనేది ప్రాబ్లం. రికర్షన్ ఎప్పుడంటే టోటల్ పాసిబుల్ వేస్ అనేది చెప్తుంది రికర్షన్ అనేది. ఎప్పుడైతే టోటల్ పాసిబుల్ వేస్ వస్తాయో మీరు కళ్ళు మూసుకొని అది రికర్షన్ ప్రాబ్లం అని చెప్పేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, రికర్షన్కి బేస్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లంకి బేస్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ స్టెప్స్ అనేది 4కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మీరు ఎండ్ చేసేయచ్చు. అండ్ రికర్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు రికర్షన్ ట్రీ అనేది గీయాలి విత్ ఆల్ ద పాసిబిలిటీస్. ఆబ్వియస్లీ మీరు రికర్షన్ ట్రీ అనేది గీయాల్సిందే కంపల్సరీ. అది ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే మీరు రికర్షన్ ట్రీ కంపల్సరీ గీయాల్సిందే. సపోజ్ మన ఏం ఏంటంటే 4 స్టెప్స్ ఎక్కడం.
ఇనీషియల్గా మనం ఏం స్టెప్స్ ఎక్కలేదు, 0 అనుకుందాం. తర్వాత ఒక స్టెప్ వేశారు, ఏది 1 యూస్ చేసి, ఇక్కడ 1 యూస్ చేసి. సో అలా 1 1 1 1 ఆబ్వియస్లీ రికర్షన్ ట్రీ ట్రావర్సల్ ఎప్పుడు డిఎఫ్ఎస్, డెప్త్ ఫర్ సర్చ్. అంటే లెఫ్ట్ది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రైట్ది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, లెఫ్ట్ రైట్ అండ్ ద పేరెంట్ 1 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే 4కి రీచ్ అయిపోతామో మనం రిటర్న్ చేసేస్తాం. ఎప్పుడైతే 4 కంటే గ్రేటర్ వాల్యూ ఉంటుందో, 4 ఈక్వల్ అయితే మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే 1 రిటర్న్ చేస్తే కౌంట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే 4 కంటే గ్రేటర్ వాల్యూ ఉందో మనం ఏం చేస్తామంటే ఆ స్టాక్ నుంచి నార్మల్గా రిటర్న్ చేస్తాము, లేదా మీ ఇష్టం రిటర్న్ 0 కూడా చేసేయచ్చు. అది ఇలా ట్రీ గీయాలి. ప్రతి ఒక్క స్టెప్ని మనం కౌంట్లోకి తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీని చూడాలి. 1తో చూడాలి, 2తో చూడాలి, 3తో కూడా చూడాలి. సపోజ్ 1తో చూసామనుకో, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇప్పుడు ఒక మెట్టు ఎక్కేసాము, తర్వాత 2వ మెట్టు ఎక్కాలా, 3వ మెట్టు ఎక్కాలా, 4వ మెట్టు ఎక్కాలా, అదొకటి. అలా చూసుకొని ట్రీ గీసుకోవాలి. సో పాసిబుల్ నెంబర్ ఆఫ్ పాత్స్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా అంటే ఆప్టిమైజ్ చేయొచ్చు యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే మనకి రిపీటెడ్ స్టఫ్ కనబడుతుంది ఇక్కడ, 3తో ఒకటి. ఇది ఏంటంటే ఓవర్ ల్యాపింగ్ ప్రాబ్లమ్స్. సో వీటిని ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్తో రిజాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఇది అబౌట్ రికర్షన్. దెన్ కోడింగ్ పార్ట్కి వెళ్దాం.